యువగలం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ కు స్వయంగా స్వాగతం పలికిన చంద్రబాబు. పోలేపల్లిలో యువగలం విజయోత్సవ సభ హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్న చంద్రబాబు, పవన్, లోకేష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించిందన్న తెలంగాణ తక్షణమే ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి. ఈ మేరకు కేఆర్ ఎంపీకి ఈఎన్సీ మురళీధరన్ లేఖ. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేవని చెప్పడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఫైర్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం సరికాదన్న అక్బరుద్దీన్. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు ఇలాంటివి చెప్పి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని సూచన. రాష్ట్రాల కేంద్రం కూడా అప్పులు చేసిందన్న అక్బరుద్దీన్. మాక్లూర్ కుటుంబ సభ్యుల హత్య, 5 నిందితుల అరెస్టు చేశామన్న ఎస్పీ సింధు శర్మ. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటన వివరాలు వెల్లడించిన ఎస్పీ. ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా 5 అరెస్ట్ చేసినట్టు తెలిపిన ఎస్పీ. నిందితుల వద్ద కారు, బైక్, 5 సెల్ ఫోన్లు, 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా తేల్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు. ఢిల్లీలో తెలంగాణ నూతన భవన నిర్మాణంపై అధికారులతో చర్చ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన గురించి చర్చ. తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సమావేశం. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు. పార్లమెంట్లో టీఆర్ గ్యాస్ ఘటనపై పొన్నం విమర్శలు. టీఆర్ గ్యాస్ ఘటన పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చని ఆగ్రహం. భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తారని విమర్శ. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న. వివేక హత్య కేసు సిబిఐ కోర్టుకు వచ్చిన అవినాష్ రెడ్డి. నాంపల్లి సిబిఐ కోర్టులో వివేక హత్య కేసు విచారణ. రిమాండ్లో ఉన్న నిందితులు కూడా కోర్టుకు హాజరు. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. చివరి 2 గంటల్లో పతనమైన మార్కెట్లు. 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 302 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. బిగ్ బాస్ షోపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు. బిగ్ బాస్ పై చాలా కాలం నుంచి వివాదాలు. ఇటీవల 7వ సీజన్ ముగిశాక అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద గొడవలు. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది అరుణ్. నాగార్జునను కూడా బాధ్యతను చేయాలని వినతి. జనసేన పార్టీ తన పేరును ఆ విధంగా మార్చుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదన్న రామ్ గోపాల్ వర్మ. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన నేడు యువగలం విజయోత్సవ సభ హాజరవుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పేరును చంద్రసేన పార్టీగా మార్చుకోవాలన్న వర్మ. మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానంటూ చేనేత వస్త్రాలు చూసి ముచ్చటపడిన రాష్ట్రపతి. చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస. నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందన్న రాష్ట్రపతి. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన మమతా బెనర్జీ. ఢిల్లీలో నేడు ఇండియా కూటమి సమావేశం. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రస్తావించిన మమత. దీని ప్రతిపాదనకు 12 పార్టీల మద్దతు. సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే ముందు ఎన్నికల్లో గెలవాలని వ్యాఖ్యలు. హైదరాబాద్ క్రికెటర్ అవనీష్ రావును కొనుగోలు చేసిన సిఎస్కే. దుబాయ్లో ముగిసిన ఐపీఎల్ వేలం. పలువురు క్రికెటర్లకు ఊహించని రీతిలో కాసుల వర్షం. అండర్-19 క్రికెటర్ అవనీష్ ను 20 లక్షల కొనుగోలు చేసిన చెన్నై. 20 లక్షల బేస్ ధరతో వచ్చి 3.6 కోట్లు కొల్లగొట్టిన గిరిజన క్రికెటర్. ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు రాబిన్ మించును దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్. ఎడమ చేతి వాటంతో భారీ షాట్లు కొట్టగల ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన జార్ఖండ్ కుర్రాడు. ఐపీఎల్ వేలంలో పోటీపడ్డ పలు ఫ్రాంచైజీలు. కోర్టు వాయిదాకు తనకు బదులు డ్రైవర్ని పంపించిన వైసీపీ నేతపై జడ్జి ఆగ్రహం. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిపై కోర్టు ఆగ్రహం. కోర్టు సిబ్బందికి అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి. వెంటనే శ్రీనివాసరెడ్డిని కోర్టుకు పిలిపించిన జడ్జి సంజాయిషి లేఖ రాయించి ఇంటికి పంపించిన వైనం.
కోవిడ్ JN.1ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వేరియంట్తో ఆరోగ్యానికి పెద్దగా ముప్పు లేదని వెల్లడించిన WHO. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో JN.1 వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న JN.1 కేసులపై ఆందోళన. రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ జోషులకు ఆహ్వానం. అద్వానీ జోషులను ఆహ్వానించిన VHP అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామన్న ఇద్దరు నేతలు. జనవరి 22న రామాలయం ప్రారంభోత్సవం. ట్రంప్కు భారీ షాక్ ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు. కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించిన కోర్టు. దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడన్న కోర్టు. ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. మన దరిద్రానికి మనమే కారణం. పాక్ ఆర్థిక పరిస్థితిపై నవాజ్ షరీఫ్. ఇండియా అమెరికాలు కారణం కాదన్న మాజీ ప్రధాని. ప్రజలపై ప్రభుత్వాలను రుద్దొద్దంటూ ఆర్మీపై పరోక్ష విమర్శలు. ఆర్మీ నిర్ణయాలకు వంతపాడతారంటూ జడ్జీలపై ఆరోపణలు. పదకొండేళ్ల చిన్నారికి గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి చేసిన శ్రీ పద్మావతి ఆసుపత్రి వైద్యులు. బ్రెయిన్ డెత్కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ. శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 341 మందికి వైరస్ పాజిటివ్. ఒక్క కేరళలోనే 292 మందికి కరోనా వైరస్తో 3 చనిపోయారని ప్రభుత్వ ప్రకటన. తెలంగాణలో 4 కేసులు. బీజేపీ పెద్ద తలకాయల్ని ఓడించింది మేమే అంటూ ఖర్గే తనయుడికి కేటీఆర్ కౌంటర్. కేటీఆర్ కూడా బీజేపీని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుందని ప్రియాంక్ ఖర్గే ఆరోపణ. మీరు కూడా ఈ ఇష్యూలో చేరాలని నిర్ణయించుకుంటున్నందుకు సంతోషమన్న కేటీఆర్. సునీల్ అండ్ టీం ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచన. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక అసెంబ్లీలో రిలీజ్ చేసిన బీఆర్ఎస్. తెలంగాణలో సృష్టించిన ఆస్తులను జాబితాలో పేర్కొన్న ప్రతిపక్ష పార్టీ. ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేతపత్రానికి కౌంటర్ డాక్యుమెంట్. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టిన బీఆర్ఎస్. మరో 3 రోజులు చలి భరించాల్సిందేనంటూ తెలంగాణ వాసులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక. తెలంగాణలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, కలవరపెడుతున్న చలిగాలులు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో అత్యల్పంగా 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్లో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రత. నలభై 42 పేజీల నోట్ ఇచ్చి వెంటనే మాట్లాడమంటే ఎలా అధ్యక్ష అంటూ ప్రశ్నించిన హరీష్ రావు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన మల్లు భట్టి మాట్లాడేందుకు తొలుత హరీష్కు అవకాశం ఇచ్చిన స్పీకర్. నోట్ చదవడానికి కొంత సమయం కావాలన్న హరీష్. రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో 4 అరెస్ట్. పరారులో ఉన్న అసలు నిందితుడి కోసం గాలింపు. అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు రష్మిక వీడియోను అప్లోడ్ చేసింది ఈ 4 అని గుర్తింపు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన రష్మిక డీప్ ఫేక్ వీడియో. నెల 28 నుంచే 500కు గ్యాస్. మహాలక్ష్మి పథకం కింద అందజేస్తామన్న ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఏర్పాట్లు. గైడ్లైన్స్ సిద్ధం చేస్తున్న సివిల్ సప్లై శాఖ అధికారులు. మందిల కుటుంబ సభ్యుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి. కాల్పుల విరమణకు దిగొచ్చిన ఇజ్రాయెల్. హమాస్ చెరలో బందీలుగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు. తమ జైళ్లలో ఉన్న హమాస్ ఉగ్రవాదులను విడిచిపెట్టేందుకు రెడీ. వారం రోజుల పాటు కాల్పులు ఆపేస్తామన్న ఇజ్రాయెల్. యుద్ధం నుంచి పూర్తిగా వెనక్కి తగ్గితే చూద్దామన్న హమాస్. అక్టోబర్ 7 నాటి మారణ హోమానికి కారణమైన వారిని అప్పగిస్తే సరేనన్న ఇజ్రాయెల్. తెలంగాణ అప్పు 6,71,757 కోట్లంటూ లెక్క చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 2014లో 72,658 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం. అప్పట్లో ఖజానాలో 100 రోజులకు సరిపడా సొమ్ము. ప్రస్తుతం రోజు ఖర్చులకు ఆర్బీఐపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం. కొడుకు, కుమార్తె ఉన్న విద్యా పట్టాలు అందుకోవడం పట్ల ఆనందం వెల్లిబుచ్చిన షర్మిల. ఎంఎస్సీ పట్టా పుచ్చుకున్న రాజారెడ్డి. బీబీఐ ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసిన అంజలి రెడ్డి. ఫోటోలు పంచుకున్న షర్మిల. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తూనే ఉండండి టాప్ బ్రేకింగ్.